నా వాళ్ళందరినీ చంపి దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు. ఇంతెందుకయ్యా బావా, నాకు ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, రాజ్య భోగాలు వద్దు, సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్లు అడవిలో ఉన్నాం, ఏ సుఖాలు అనుభవించాం చెప్పు కృష్ణ. ఈ యుద్ధం చేసి ఇంతమందిని చంపి మారణ హోమాన్ని సృష్టించి రాజ్యాన్ని గెలుచుకుంటే ఒరిగేదేముంది? ఈ రాజభోగాల వలన సుఖమయ జీవితం వలన ఏం ప్రయోజనం? ప్రయోజనం లేని పని చేయడం ఎందుకు? అసలు ఈ జీవితం ఎందుకు? అన్నీ వృధా. అర్జునుడు రాజ్యాలు సుఖాలు భోగాలు వీటితో కూడిన విలాసవంతమైన జీవితం ఏదో వీటి మీద వైరాగ్యం పుట్టి వద్దు అనడం లేదు. తన వారు తన బంధుమిత్రులు లేకుండా ఇవన్నీ ఎందుకు అంటున్నాడు. అంటే తన వారందరూ ఉంటే తన వారు తనకున్న రాజ్యము సంపదలు భోగభాగ్యాలు తాను అనుభవించడం చూస్తూ ఉంటే ఈ రాజ్యమే కాదు ఇంకా ఇతర రాజ్యాలు ఉన్నా ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న మూలం ఏంటంటే తన వారు లేని ఈ సుఖాలు భోగాలు సుఖ జీవితం నాకు వద్దు అనే తాత్కాలిక వైరాగ్యంలో ఉన్నాడు అర్జునుడు. నా వాళ్ళందరినీ చంపి దుర్మార్గులను చంపి ధర్మం నిలబెట్టడం అనే పవిత్రమైన ఆశయంతో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. కానీ ఎదురుగా స్వజనం అనగా తన వాళ్ళు కనపడేటప్పటికీ జావగారిపోయాడు. నా వాళ్ళందరినీ చంపితే నాకేం లాభం అనే స్థితికి దిగజారాడు. ఇంతెందుకయ్యా బావా, నాకు ఈ యుద్ధము వద్దు, ఈ విజయము వద్దు, ఈ రాజ్యము వద్దు, రాజ్య భోగాలు వద్దు, సుఖాలు అసలే వద్దు. 12 ఏళ్లు అడవిలో ఉన్నాం, ఏ సుఖాలు